మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసినరేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్నీ బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో ఒక్క 7వ బ్లాకులో గా 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ బాంబులు పెట్టారు, గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్గా మీరు ఈడ పెద్దపల్లి మండలంలో గిలటిన్ స్టిక్స్తో ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ను పేల్చారంటేనే మీ నీతి ఏందో, మీ ఆలోచన ఏందో అర్థమవుతుంది. కేసీఆర్ గారేమో రాత్రింబవళ్ళు కష్టపడి చెరువులు బాగా చేసి, చెక్ డ్యాములు కట్టి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం లాంటి ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి రైతులకు 2 పంటలు పండాలని కలలు కన్నాడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? రైతు బంధు ఎగ్గొడతారు, పంటలకు బోనస్ ఎగ్గొడతారు, మక్కలు కొంటే పైసలు ఇయ్యరు, చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తారు, 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యరు, బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఎవడైతే ఇసుక మాఫియాలో ఎంతటి వాడున్నా ఎవడున్నా వాళ్ళతో 24 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చెక్ డ్యామ్ను వెంటనే మరమ్మతులు చేపట్టి ఈ ఎండాకాలంలోనే పూర్తి చేసి మళ్ళీ వర్షాకాలం కల్లా నీళ్లు నిలపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టండి. విచ్చలవిడిగా ఈరోజు ఈ ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఉంది. దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల వాటాలు ఉన్నాయి. దీని వెనుక మంత్రులు ఉన్నారు కనుక, అధికార పార్టీ నాయకులు ఉన్నారు కనుక ఇప్పటిదాకా చర్యలు తీసుకుంటలేరు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న ఇక్కడికి వచ్చి దీన్ని ఏదో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తూ ఉన్నారు. జాగ్రత్త, నిజాయితీగా విచారణ జరపండి. ఇక్కడ మత్స్యకారులు కలిసారు ఇవాళ నాకు. ఇక్కడ చేపలు పట్టే మత్స్యకారులు కలిసి, అన్నా మాకు రాత్రిపూట పెద్ద శబ్దం వినబడ్డది, మా ఊర్లో షేక్ అయింది రాత్రిపూట అని స్పష్టంగా ఇక్కడ రైతులు కూడా నాకు చెప్తా ఉన్నారు. అంత స్పష్టంగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇంకో మాట నేను సూటిగా అడుగుతా ఉన్నా, మొన్న గోదావరిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. లోయర్ మానే డ్యాంలో 14 గేట్లు ఎత్తిండ్రు. 14 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు మానేరులో బారినప్పుడు కూడా చెక్ డ్యామ్ గట్టిగా ఉన్నదే. 1,00,000 క్యూసెక్కుల నీళ్ళ వరద వస్తే కూడా ఈ చెక్ డ్యామ్ చెక్కు చెదరలేదే. మరి మొన్న ఏ వరద లేకుండా, ఏ వర్షం లేకుండా, తుఫాన్ లేకుండా ఎందుకు రాత్రికి రాత్రి పోతుంది? పోతే మరి పొద్దున్న దాకా పోయేది ఉండే. దొంగ రాత్రి ఎందుకు పోయింది? వరద వచ్చినప్పుడు ఎందుకు పోలేదు? ఏ వరద లేనప్పుడే ఎందుకు పోయింది? ఇవన్నీ స్పష్టంగా ప్రజలకు ఇవాళ అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రాంత రైతులు చెప్తా ఉన్నారు. ఇటు పెద్దపల్లి నియోజకవర్గంలో 5-6 గ్రామాలకు, ఇటు హుజురాబాద్ నియోజకవర్గంలో 5-6 గ్రామాలకు ఈ చెక్ డ్యామ్ వరప్రదాయినిది. ఈ చెక్ డ్యామ్ వల్ల ఇటు రైతులకు, అటు గొల్ల కుర్మలకు, అందరు రైతులకు మేలు జరిగేటువంటిది. అంత బాగా అవకాశం ఉంటే ఎందుకు ఈ చెక్ డ్యామ్ను ఇవాళ ఈ బాంబులు పెట్టి పేలుస్తూ ఉన్నారు? అంటే కాంగ్రెస్ హయాంలో రైతుల కంటే ఇసుక మాఫియానే ప్రాధాన్యతగా మారింది. రైతు ప్రయోజనాలు మీకు ముఖ్యం కాదు, మీ కమిషన్లు ముఖ్యం. ఇసుక మాఫియా ప్రయోజనాలు మీకు ముఖ్యం. మీ వాటాలు మీకు రావాలి కదా. మీరు వాటాల కోసం ఆలోచించింది తప్ప రైతుల ప్రయోజనాలు మీరు ఆలోచిస్తలేరు. అందుకే ఈ సమస్య వస్తూ ఉంది. స్వర్ణ చెక్ డ్యామ్ మీద కూడా బాంబులు పెట్టి స్వర్ణ చెక్ డ్యామ్ను నిర్మల్ జిల్లాలో పేల్చారు. హుసేన్ మియా వాగు మీద చెక్ డ్యామ్ను పేలుస్తూ ఉన్నారు. ఇవాళ మానేరు మీద ఇక్కడ కూడా ఈ చెక్ డ్యామ్ను పేల్చారు. నిజంగా కూడా నేను సర్ప్రైజ్ అయినా. జనరల్గా యుద్ధాలు జరిగితే కూడా టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి పనులు చేయరు. ప్రజలకు పనికొచ్చే పని, దేశానికి అన్నం పెట్టే రైతుకు పనికొచ్చే పని, మంచినీళ్లకు పనికొచ్చే పనిని టెర్రరిస్టులు కూడా చేయరు. టెర్రరిస్టులు కూడా ఇట్లాంటి అనైతిక చర్యలకు పాల్పడరు.
ఎంత దుర్మార్గులు ఈ ఇసుక మాఫియా వాళ్ళు. అంటే టెర్రరిస్టులను కూడా మించిపోయినారు నా కొడుకులు. టెర్రరిస్టుల కంటే అధ్వానంగా మారిపోయిన వీళ్ళు. ప్రపంచ దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగితే కూడా సాగునీటి ప్రాజెక్టులను త్రాగునీటి ప్రాజెక్టులను ముట్టుకోనటువంటి ఒక నీతి ఉంటుంది. కానీ ఇక్కడ నీతి లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో నిజాయితీ లేదు. ఈ దారుణంగా ఈ చెక్ డ్యాంలను పేల్చివేయడం ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీని మీద పెద్ద ఎత్తున మా పోరాటం ముందుకు సాగుతుంది. ఇవాళ పోలీస్ అధికారులు దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ జరిపి కట్టుదిట్టం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మరిన్ని చెక్ డ్యాములు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. మరిన్ని చెరువులు కబ్జాలు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆనాడు ఎన్నడన్నా కాంగ్రెస్ హయాంలో ఇట్లా చెక్ డ్యాములు కట్టినరా మానేరు మీద? మెదక్ జిల్లా మంజీరా మీద, హుసేన్ మియా వాగు మీద, మానేరులో ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీద మిడ్ మానేరు దాకా చెక్ డ్యాములు కట్టినాం. ఒక మంచి పని జరిగింది బీఆర్ఎస్ హయాంలో. రైతులు బాగుపడ్డారు బీఆర్ఎస్ హయాంలో. ఇవాళ చెరువులకు కూడా కాలువల ద్వారా యూటీలు పెట్టి కాలువల ద్వారా చెరువులు నింపి చెక్ డ్యాములు నింపి సస్యశ్యామలం చేసినాం. ఇవాళ ఈ చెక్ డ్యామ్ పోతే మత్స్యకారులకు నష్టం, మా చేపలు పట్టుకునే మా ముదిరాజులకు కానీ మా గంగపుత్రులకు నష్టం, మా రైతులకు నష్టం జరుగుతూ ఉంది. మా గొల్ల కుర్మల గొర్రె పిల్లలకు నీళ్లు కూడా దొరకకుండా అయిపోతాయి ఎండాకాలంలో. ఇలా ఎన్ని రకాలుగా నష్టం జరుగుతూ ఉంటుంది. దీని మీద మేము వదిలిపెట్టాం. తప్పకుండా అసెంబ్లీలో రాబోయే రోజుల్లో దీని మీద గట్టిగా లేవదీస్తాం. ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలబెడతాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయట వచ్చే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. రైతులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 2 గంటల దాకా పిటిషన్ తీసుకోరట. మా చెక్ డ్యామ్ బాంబ్ బ్లాస్ట్ అయింది, మా చెక్ డ్యామ్ను రాత్రి ఎవరో పేల్చేశారు, నీళ్ళన్నీ పోతున్నాయి అని ఈ గ్రామ రైతులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 2-3 గంటల దాకా పిటిషన్ కూడా తీసుకోవడం లేదంటేనే ఎట్లా కుమ్మక్కైపోయినరో పోలీసులు, ప్రభుత్వ పెద్దలు, ఇసుక మాఫియా మొత్తం కుమ్మక్కైపోయింది. మా రైతు చెప్తున్నాడు, నిన్న పోలీస్ కమిషనర్ వచ్చినప్పుడు కలెక్టర్ ముంగట్నే ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా పట్టపగలు ఇసుక కొట్టుకపోతుండట. ఉదయం మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇసుక ట్రాక్టర్లు కొట్టుకపోతుండట. కాకపోతే ఇప్పుడు మేము వచ్చినామని బంద్ చేసినట్టున్నారు పోలీసులు. ఇప్పుడు మేము అందరం బీఆర్ఎస్ సైన్యం వస్తున్నది, బీఆర్ఎస్ ఉద్యమకారులు వస్తున్నారని చెప్పి ఇప్పుడు మాత్రం ట్రాక్టర్లు బంద్ చేసినట్టున్నారు. అంటే నిన్న నడిచినాయి, మొన్న నడిచినాయి. కలెక్టర్ కండ్ల ముంగట, ఎస్పీ కండ్ల ముంగట ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంటే కూడా వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఇవాళ ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నాయి కనుక ఈ రకమైన పరిస్థితి జరుగుతూ ఉంది. మేము కోరేది ఒక్కటే, ఇవాళ ఈ చెక్ డ్యామే, తనుగుల చెక్ డ్యామే కాదు, మీరు చర్యలు తీసుకోకపోతే మరి 1000 కోట్ల పెట్టుబడితో కట్టిన మరిన్ని చెక్ డ్యామ్లను ఇసుక మాఫియా పేల్చేసే ప్రమాదం ఉంది. లాస్ట్ టైం మీరు హుసేన్ మియా వాగు మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఈ చెక్ డ్యామ్ ఇవాళ పేలుండేది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు చెప్పుడు కాదు, నువ్వు 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు 2 ఏళ్ళల్లో. ఎక్కడిచ్చినావా? ఒక ఎకరానికి చూపి నాకు. ఒక చెరువు కట్టినావా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినావా? ఒక చెక్ డ్యామ్ కట్టినావా? కనీసం ల్యాండ్ అక్విజిషన్కి ₹1 ఇస్తలేవు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యోలే మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇవన్నీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంత కాలువలకు నీళ్ళు ఇస్తే లక్షల ఎకరాలు పంట పండే అవకాశం ఉంది. అంటే కుట్రలు కుతంతాలు ఇవి తప్ప మీకు నిజాయితీ లేదు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సో మళ్ళీ మేము డిమాండ్ చేసేది ఒక్కటే, తక్షణమే దోషులను అరెస్ట్ చేయండి, 24 కోట్లు రికవరీ చేయండి. అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. నిజానికి ఈ చెక్ డ్యామ్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసిందట. విజిలెన్స్ వాళ్ళు కూడా అంతా బాగుంది, ఇక్కడ ఏమీ లేదు అని ఏ చర్యలు లేకుండా విజిలెన్స్ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసిపోయింది. ఇప్పుడు 3-4 ఏళ్ళకెళ్ళి చెక్ డ్యామ్ నడుస్తుంది కదా, 3-4 ఏళ్ళకెళ్ళి రాని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది? 14 గేట్లు ఎల్ఎండిలో ఎత్తినప్పుడు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు రాని ఇబ్బంది చెక్ డ్యామ్కు ఏ వరద లేకుండా ఏ తుఫాను లేకుండా అర్ధరాత్రి ఎందుకు దిగిపోతా ఉంది చెక్ డ్యామ్? దీనికి ఇవాళ సమాధానం చెప్పాలి. స్వయంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంటే ఇది బాంబులు పెట్టి పేల్చారు, ఇసుక మాఫియా పేల్చింది అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు. 4 రోజులైనా అరెస్ట్ చేయరు. ఏం తమాషాలు చేస్తున్నారు? ఇందులో ఎవరి వాటాలు ఉన్నాయి? ఇప్పటికైనా ఖబర్దార్ పోలీస్ మిత్రులారా,
వెంటనే యాక్షన్ తీసుకోండి. వాడెవ్వడైనా ఎంతటి వాడైనా ఎంత పెద్ద కాంగ్రెస్ నాయకుడున్నా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు తీసుకోకపోయినా రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాడెవ్వడున్నా ఏ పొక్కల దాక్కున్నా వాడిని పట్టుకొచ్చి లోపలేసేది ఖాయం, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఖాయం. మర్యాద కొద్దీ మీరు తీసుకుంటారా? తీసుకోకపోతే ఆ ఇసుక మాఫియా వాళ్ళతో పాటు మీరు కూడా రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేయాలని డిపిఆర్ సర్కార్ డివేట్ అవుతుందేమో. అగో మా రైతు అంటున్నాడు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి వరకు ఏమైంది? అటు పక్కన ఇటు పక్కన వేల ఎకరాల పొలాలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు లేకపోతే వాళ్ళ బోర్లు ఎండిపోతాయి, రేపు బాయిలు ఎండిపోతాయి. ఆ రైతులు ఆగమ్య గోచరం అవుతారు. దీనికి మరి ఏదైనా టెంపరీగా ఒక రబ్బర్ డ్యామ్ లాంటిదో తాత్కాలికంగా ఏదన్నా ఒక కాపర్ డ్యామ్ నిర్మించి నీళ్లు నిలిపి మరి ఎండాకాలంలో మరమ్మతు చేయండి. ఒక కాపర్ డ్యామ్ కానీ రబ్బర్ డ్యామ్ కానీ పెడితే దాదాపు ఒక 20,000 ఎకరాల్లో పంటలు కాపాడే అవకాశం ఉంది. వస్తున్నటువంటి వరద ఆగాలంటే ఇరిగేషన్ శాఖ యుద్ధ ప్రాతిపదికన కాపర్ డ్యామ్ నిర్మించి ఇక్కడ నీళ్లు నిలిపి రైతుల పంటలు కాపాడాలని కూడా రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తారు.